హాయ్ ఫ్రెండ్స్, తమ్ముడే చూసారు కదా. మన అంకుల్ గారు ఏమైనా బిగ్ బాస్ సీజన్ 10కు వస్తున్నాడా? ఈ తమ్ముడేలు ఎందుకు పెట్టానంటే మన కొంతమంది అడిగారు అనమాట. మన ఫ్యాన్స్, మ్యూచువల్ ఫ్యాన్స్ కొంతమంది అడిగారు అనమాట, మన అంకుల్ గారు ఏమైనా వస్తున్నారా బిగ్ బాస్ సీజన్ 10 కని. అంకుల్ అంటే ఎవరో మీకు తెలుసు కదా, నేను మీకు పేరు చెప్పాల్సిన పని లేదు. అంకుల్ ఎవరో మీకు తెలుసు, మాకు కాకపోతే తెలియదు, అర్థం కాదనుకునే వాళ్ళకి చిన్న హింట్ ఇస్తాను. ఆయన గారు మన ముద్దమందారం తోటకి తోటమాలి అనమాట. మన ముద్దమందారం తోట ఏదైతే ఉందో ఆ తోటకి తోటమాలి. మీకు ఇంక అర్థమైపోయి ఉండాలి ఎవరనేది, అంకుల్ ఎవరనేది. సో కాబట్టి ఆ అంకుల్ ఏమైనా మన బిగ్ బాస్ సీజన్ 10కి వస్తున్నాడా, మనల్ని ఏమైనా ఎంటర్టైన్ చేయబోతున్నాడా, ఇది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ నా అభిప్రాయం ఏంటంటే వస్తే బెటర్ మాస్టర్, వస్తే బెటర్. ఎందుకంటున్నానంటే ఇప్పటిదాకా వాళ్ళు కామెంట్లు, వాళ్ళు నెగిటివిటీ చేస్తే మనం ఫేస్ చేసాం. కానీ మన కామెంట్లు, మన నెగిటివిటీ, మన ట్రోలింగ్ ఎలా ఉంటుందో ఆ తోటమాలి గారికి తెలియాలి. ఆ ముద్దమందారం తోటకు కూడా తెలియాలి. మొత్తం తోటలో ఉన్న ప్రతి పువ్వుకి తెలియాలి మనం ఏంటో, మన రేంజ్ ఏంటో. సో మన కేటీ మ్యూచువల్ ఫ్యాన్స్, తనూజ కళ్యాణ్ మ్యూచువల్ ఫ్యాన్స్ రేంజ్ ఏంటి, దెబ్బ ఎలా ఉంటుంది అనేది ఆ యజమానికి కానీ, ఆ తోటమాలికి కానీ, ఆ తోటలో పూసిన ప్రతి పువ్వుకి తెలియాలంటే ఆయన గారు, ఆ అంకుల్ గారు వచ్చి మన బిగ్ బాస్ హౌస్ లో నిలబడాలి. 1-2 వారాలకి మించి అయితే ఎక్కువ ఉంచంలేండి. ఆ 1-2 వారాల్లోనే తన నెగిటివిటీ అంటే ఏంటో చూపించి బయటకు పంపించేద్దాం అనమాట. నాకైతే అనిపిస్తుంది అనమాట. వస్తే మాత్రం నేను రెడీగా ఉన్నాను, మన మ్యూచువల్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. వచ్చాడంటే మాత్రం మాస్టరు, వచ్చాడంటే మాత్రం ఆయన గారికి బాహుబలి 3 సినిమా చూపిస్తాం గ్యారంటీ. బాహుబలి 3 సినిమా చూపించడం గ్యారంటీ. అది ఇంకా రాలేదు, బట్ మనం ముందే చూపించేద్దాం అనమాట. ఖచ్చితంగా ఓ మంచి సినిమా అయితే చూపిద్దాం. రావాలని నేనైతే కోరుకుంటున్నాను. వస్తే మాత్రం చింత పచ్చడే మన చేతిలో. నేను మామూలుగా తోలుకున్నాను కదా, నేను తోలుకుంటే ఎట్లా తెలుసు కదా, అట్లా ఉంటుంది అనమాట. సో కాబట్టి వచ్చాడంటే ఓ 2 వారాల కంటే ఎక్కువ ఉండడు. ఆ 2 వారాల్లోనే మనం ఫుల్ మంచి వేసి పడేద్దాం. ఓకేనా? వస్తాడో లేదో తెలుసుకొని చెప్తాను. ఓకే, బై.